హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. తల్లి, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అంటున్నాడు. చూసారా? చాలా తల్లి, దేవుణ్ణి విడిచిపోవునట్టి దుష్టమైన హృదయం. ఈ హృదయం ఎలాంటిదో తెలుసా? దేవుని దగ్గరికి మనం రావడం ఎంత ముఖ్యమో, దేవుని దగ్గర నుంచి తప్పిపోకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. చాలాసార్లు తప్పిపోయిన కుమారుని గురించి మనం చాలాసార్లు వినింటాం. మీకు తెలుసో లేదో కానీ తప్పిపోయిన కుమారుని గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానము నేను చెప్తాను. అది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంది. ఆ పార్ట్ 2 ఇప్పుడు కొనసాగుతుంది మన ఆత్మీయ జీవితంలో. తప్పిపోయిన కుమారుడు తప్పు చేశాడు, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాడు, లేదంటే తండ్రి దగ్గరకు వచ్చాడు. కానీ పార్ట్ 2లో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు వచ్చినాడు మళ్ళీ కలిసిపోతున్నాడు లోకంలోకి. అవునంటారా కదంటారా? ఆ రోజు తప్పు చేశాడు, లోకంలోకి వెళ్ళాడు, పోయినవాడు తిరిగి వచ్చాడు. తండ్రి దగ్గరికి రావడం ఎంత ముఖ్యమో, వచ్చినోడు మళ్ళీ వెనక్కి పోకుండా తనను తాను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమే. ఈరోజు క్రైస్తవులు పార్ట్ 1లోకి వచ్చాడు, పార్ట్ 1 దాటి పార్ట్ 2లో కూడా అడుగు పెడుతున్నారు. రావడం అయితే వస్తున్నాము, వచ్చిన వాళ్ళు మనం దేవుని దగ్గర స్థిరంగా ఉండట్లేదు. ఈ దుష్టమైన హృదయం ఏం చేస్తుందట? దేవుణ్ణి ఇడిచిపెట్టి మళ్ళీ లోకం వైపు ప్రయాణం చేసే విధంగా చేస్తూ ఉంటుంది. దీని విషయంలో నువ్వు నేను ఎట్టుండాలి? చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని బాగా కంట్రోల్ చేయాలి. ఒకటి, నేను నా తండ్రితో ఉండాలి అంటే, నేను నా తండ్రితో నా కుటుంబంతో కలిసి ఉండాలంటే ఇప్పటికీ దీనిని మనము ఎదిరించి తీరాల్సిందే. ఈ మనసును ఎదిరించాలి, లోకాన్ని ఎదిరించాలి, హృదయాన్ని ఎదిరిస్తే తప్ప మనం మన తండ్రితో ఉండలేము, మన తండ్రితో మన కుటుంబంతో చేరుకోలేము. ఈ మధ్యకాలంలో మీకు తెలిసిన ఒక సందర్భం మనకందరికీ తెలుసు. ఈ గోదావరి నదిలో ఆ పలస చేప అని ఒకటి కనపడుతుంటుందండి. ఈ పలస చేప దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అది ఏటికి ఎదురుతా వెళ్తూ ఉంటుంది. కానీ ఇది మామూలుగా నదిలో పుట్టినది కాదు. ఈ చేప మామూలుగా ఇది సముద్రంలో ఉంటుంది. సముద్రంలో అది గుడ్లు పెట్టి పిల్లలు కనడానికి అవకాశం ఉండదు, దానికి ఇబ్బంది. అప్పుడు ఈ పలస చేప ఏం చేస్తుందంటే, ఆ సముద్రంలోకి వాటర్ ఇలా కలుస్తుంటాయి కదా నదిలో, సముద్రంలో ఉన్నది నదిలో నుంచి రివర్స్ ఏటికి ఎదురు కొన్ని వందల మైళ్ళు వస్తుంది లోపలికి, ఇట్లా నదిలేకి అది వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టి ఇక్కడే పిల్లలు కానీ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఒక పొలస చేప తన బిడ్డలను కానీ పిల్లలతో ఉండాలని ఏటుకు ఎదురుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక పొలస చేప తన కుటుంబంతో కలిసి ఉండడానికి ఏటుకు ఎదురుతూ వెళ్ళింది కదా. దేవుని బిడ్డలమైన మనము, మన కన్న తండ్రి దేవుడు మన కుటుంబంతో ఉండడానికి ఏటికి ఎదురేయడం కాదు, అవసరమైతే లోకానికైనా మనము ఎదురు ఈదాల్సిందే, లోకానైనా మనం ఎదిరించాల్సిందే. లోకంలో పుట్టే ప్రతి కోరికకు ఎదురు పోవాల్సిందే. ఎందుకంటే నీ తండ్రితో ఉండాలంటే ఈ మనసు నీకు అడ్డం చెప్తుంటుంది, అయినా దీనికి నువ్వు ఎదురు ఈదారాలి. నీ తండ్రిని చేరుకోవాలంటే లోకమంతా నీకు అడ్డు నిలబడుతుంది, అయినా కానీ నువ్వు ఎదురు ఈరాల్సిందే. ఇంకా చెప్పాలంటే దేవుని దగ్గరికి రావడానికి నీ కుటుంబం అడ్డం వచ్చినా కానీ ఏం చేయాలి? ఎదురు ఈదాల్సిందే. దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ఒకటే ఒక మాట ఏమంటాడు? నా కోసము అవసరమైతే కుటుంబంలో తల్లినైనను తండ్రినైనను బంధువులైనను అందరూ ఇడిచిపెట్టి ఏటికి ఎదిరినట్టు ఈదితేనే నా దగ్గరికి చేరుకుంటారు. ఎందుకు ఏటికి ఎదిరియమని చెప్తున్నాడు? ఎందుకో తెలుసా? అడ్డం వచ్చాడు అనుకోండి, అవసరమే లేదు. నిజంగా చెప్పాలంటే ఈ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? పరలోకమందు నా తండ్రి. ఆ తండ్రి ఏమంటాడంటే, రే అయ్యా, నేను నీకు తండ్రిగా ఉంటున్నాను, తండ్రినే నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను, అసలైంది కుటుంబం అది కాదురా, నేనే నీ నిజమైన తండ్రిని. నీ నిజమైన తండ్రిని నేను చెప్తున్నాను. నా దగ్గరికి రావడానికి నీ కుటుంబం అడ్డం వచ్చింది అనుకో, నిజంగా చెప్తున్నాను, నీ తండ్రిని నేనే నీతో మాట్లాడుతున్నాను. అవసరమైతే నీ కుటుంబాన్నైనా ఈడిచిపెట్టి నా దగ్గరికి రావడానికి మాత్రమే నువ్వు ప్రయత్నము చెయ్యి. ఎందుకంటే కుటుంబాన్ని ఇచ్చింది నేను రా అయ్యా. కుటుంబాన్ని చూసి అదే గొప్పదనుకోకు, దాన్ని ఇచ్చిన నన్ను వైపు చూడు ఒకసారి, నేనే నీ నిజమైన తండ్రిని. ఏది అడ్డం వస్తే చాలు దానిని తొక్కుకుంటూ ఈడ్చిపెట్టుకొని తెంచుకుంటూ ఏం చేయాలి? ఒక పొలస చేప ఏటికి ఎదురీది వెళ్ళిపోయి తన కుటుంబంతో ఉండాలనుకున్నట్టు దేవునితో ఉండాలంటే లోకానికి ఎదురీదాల్సిందే. లోక సంబంధమైన కోరికలు, సంబంధాలు, బంధాలు, బంధుత్వాలు ఏది అడ్డం వచ్చేసాలు ప్రతి దానికి మనం ఎదురు ఈదుతూనే
ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తూ ఉంటేనే మన జీవితంలో కాపాడుకుంటామండి.